ఆదోని మండల విరుపాపురంలో శ్రావణ మాసం ప్రతి ఏటా 3వ శనివారం గ్రామంలో తుంగభద్ర నది జలాలు మహోత్సవం గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రత్యేక 3వ శనివారం పోరువెల్ల పండగ కార్యక్రమంలో భాగంగా విరుపాపురం నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి సాయంత్రం తుంగభద్ర నదికి చేరుకొని అర్ధరాత్రి తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగా హారతి నిర్వహించి అక్కడి నుండి నదీ జలాలతో కాలినడకన ఆధ్యాత్మిక వాతావరణంలో దేవుళ్ల నామస్మరణ చేస్తూ శనివారం ఉదయం గ్రామానికి చేరుకుంటారని మధ్యాహ్నం 12 గంటలకు డోనా బసప్ప దేవాలయం దగ్గర నుండి బాజా భజంత్రీలతో గ్రామంలోని శివాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆంజనేయ స్వామి మహామంగళ హారతి కార్యక్రమం నిర్వహిస్తామని అనంతరం గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలలో తుంగభద్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించి ఆకుపూజ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో అన్నిటిలోనూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పనులకు వెళ్లకుండా అంగరంగ వైభవంగా తుంగభద్ర నదీ జలాలు పోరువల్లె పండగ మహోత్సవంలో చిన్నలు పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. పోరువెల్ల పండగ కొన్ని దశాబ్దాలుగా మా గ్రామంలో నిర్వహిస్తారని ఇందులో భాగంగానే మా పెద్దల ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నామని ఈ పండగ ప్రధాన ఉద్దేశం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉంటారని మా పెద్దల యొక్క ప్రగాఢ నమ్మకమని ఆనవాయితీగా యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురం మా గ్రామం నందు ఆనవాయితీగా కొన్ని దశాబ్దాల నుంచి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం శ్రావణ మాసము 3వ శనివారము మన తుంగభద్ర జలాలకి యువకులను తీసుకొని పోయి అక్కడి నుంచి జలాలు తీసుకొని వచ్చి గ్రామంలో డోనే బసప్ప అనే దేవాలయం నుంచి కొండపై నుంచి ఆంజనేయ స్వామి దేవాలయంకు అలాగే ఈశ్వర దేవాలయంకు గ్రామ దేవతలకు అందరికీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో బిందెలతో నీళ్లు తీసుకొని వచ్చి ఈ పొరుగు అనే కార్యక్రమము గత చాలా దశాబ్దాల నుంచి మా పూర్వం మా పెద్దల నుంచి ఈ కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతుంది. అందులో భాగంగా మా గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అలాగే గ్రామ పెద్దలైతేనేమి గ్రామ మేటీలైతేనేమి గ్రామ యువకులైతేనేమి అందరూ కులమత భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉంటూ మా గ్రామంలో ఈ యొక్క 3వ శనివారము ఆంజనేయ స్వామికి పొరువెళ్లే కార్యక్రమము గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఒక పండగ వాతావరణం ప్రతి సంవత్సరం 3వ శనివారము ఎవరు పొలాలకు కానీ బయటికి కానీ వెళ్ళుకోకుండా ఖచ్చితంగా అందరూ ఇంటి దగ్గరే ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని గ్రామ పెద్దలు అందరి సమక్షంలో చెప్పినాము. కాబట్టి అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విరుపాపురం గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈరోజు ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి మా యొక్క గ్రామానికి మంచి పాడి పంటలు అయితేనేమి వర్షాలు అయితేనేమి సుఖశాంతులతో అయితేనేమి అందరికీ ఆరోగ్యం అయితేనేమి ఖచ్చితంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఒకటే వేడుకుంటున్నాం మేము గ్రామ ప్రజలందరి తరఫున. ఖచ్చితంగా మాకు మంచి పంటలు మంచి ధరలు మంచి ఆరోగ్యం ఇవ్వాలని అలాగే మా యొక్క గ్రామ దేవతలకంతా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ పూజలు నిర్వహిస్తాం కాబట్టి గ్రామ దేవతలకంతా అందరి గ్రామ దేవతల సహకారము మా అంతా విరుపాపురం గ్రామ ప్రజలు అందరిపైన ప్రతి ఒక్కరిపైన చల్లని దీవెనలు ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఈరోజు ఎవరు ఎక్కడికి పోకుండా ఇంత భారీ ఎత్తున గ్రామ ప్రజలు అందరి సహకారంతో పెద్దలైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి గ్రామ మేటీలైతేనేమి గ్రామ యువకులైతేనేమి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి అందరికీ మరి ఒక్కసారి మా విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, విరుపాపురం గ్రామ సర్పంచ్. విరుపాపురము గ్రామము పంపపతి స్వామి చైర్మన్ మా పెద్దల నుంచి పొరుగు 3వ శనివారం చేస్తాము. శ్రావణ మాసంలోన శనివారము భజన చేస్తారు. మన విరుపాపురం గ్రామంలోన ఇంటింటికి పెద్దల నుంచి చేస్తాము జరుగుతుంది. ఇప్పుడు 100 సంవత్సరాలు ఉంటుంది, తరతరాలు ఉంది. నాకు నొప్పి ఉండేది 100 అక్కడ పెద్దలతో నుంచి ఎన్ని తలలు పోయానో. శనివారము చేయడం అంటే అది పెద్దల నుంచి అట్లే చేస్తాము. గ్రామ ప్రజలు అందరూ బాగుండాలా, పంట రావాలా, వర్షం రావాలా అని అడుగుతాము. గోవిందా
నిదానం నిదానం తగ్గించి నిదానం